Good morning, children. In the last video, we had discussed about the second lesson, 7th class second lesson, part 1. Now let's start the second lesson, part 2. Forests in Andhra Pradesh. Forests in Andhra Pradesh. Andhra Pradesh lo adavulu. As per Indian State Forest Report 2019, Andhra Pradesh has a forest cover area of 37,392 square kilometers. As per Indian State Forests Report 2019, Andhra Pradesh has a forest cover area of 37,392 kilometers, which amounts to 22.94% of the total geographical area, which amounts to 22.94% of the total geographical area. It means భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 37,392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము అనగా మొత్తం విస్తీర్ణంలో 22.94% అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. వైఎస్ఆర్ కడప district has the highest notified area under forest cover and Krishna has the lowest. వైఎస్ఆర్ కడప district has the highest notified area under forest cover and Krishna has the lowest. మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధిక అటవీ ప్రాంతంలోను, కృష్ణా జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్ అండ్ కృష్ణా ఈజ్ ఇన్ ద లాస్ట్ పొజిషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ అండ్ కృష్ణా ఈజ్ ఇన్ ద లాస్ట్ పొజిషన్. విశాఖపట్నం జిల్లా సాంద్రత రీత్యా మొదటి స్థానంలోనూ ఉంది, కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉంది. ద ఫారెస్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెండ్ ఫ్రమ్ సింహాచలం హిల్స్ ఇన్ ద నార్థన్ టు శేషాచలం హిల్స్ ఇన్ సౌత్. ద ఫారెస్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెండ్ ఫ్రమ్ సింహాచలం హిల్స్ ఇన్ ద నార్త్ టు శేషాచలం హిల్స్ ఇన్ సౌత్. అంటే ఉత్తరాన మనకు ఆంధ్రప్రదేశ్లోని అడవులు చూస్తే ఉత్తరాన హిమాచలం కొండల నుంచి, సింహాచలం కొండల నుంచి ఆంధ్రప్రదేశ్లోని అడవులు ఉత్తరాన సింహాచలం కొండల నుండి దక్షిణాన శేషాచలం కొండల వరకు విస్తరించి ఉన్నాయి. నల్లమల ఫారెస్ట్ ఈజ్ ద లాంగెస్ట్ వన్. నల్లమల ఫారెస్ట్ ఈజ్ ద లాంగెస్ట్ వన్ అంటే నల్లమల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతము. So, all of you observe the map. That is the contents of forests. Odisha, Chhattisgarh. And this is the Andhra Pradesh map. So upper is the Odisha, Chhattisgarh, Telangana, Tamil Nadu, Bay of Bengal. It is the boundaries of Andhra Pradesh. The top of the Srikakulam, Vijayanagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Amaravati, Guntur, west side in Hyderabad, Prakasham district, Kurnool district, Anantapur district, వైఎస్ఆర్ కడప district, Nellore district, Karnataka, in the boundary Chittoor. So in Andhra Pradesh, 13 districts in Andhra Pradesh: Srikakulam, Vijayanagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Guntur, Prakasham, Nellore, Kurnool, Anantapur, వైఎస్ఆర్ కడప, Chittoor. Next one. In this given the map, సో మనకి ఎక్కడైతే గ్రీన్ కలర్ ఇండికేట్స్ ఫారెస్టెస్, ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉందో మనకి అక్కడ
ఫారెస్టెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద గ్రీన్ కలర్. ఎక్కడైతే మనకి గ్రీన్ కలర్లో ఉందో అవన్నీ ఫారెస్టెస్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, కర్నూలులో మనకి ఫారెస్టెస్ లొకేటెడ్ అయి ఉన్నాయి. So forests in Andhra Pradesh are mainly divided into 4 types based on rainfall, climate and type of soils. Forests in Andhra Pradesh are mainly divided into 4 types based on rainfall, climate and type of soils. అంటే ఆంధ్రప్రదేశ్లోని అడవులను ప్రధానంగా వర్షపాతము, వాతావరణం మరియు నేలల రకం ఆధారంగా 4 రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. డ్రై డెసిడియస్ ఫారెస్టెస్, పొడి శుష్క ప్రాంతం యొక్క ఆకురాల్చే అడవులు. స్క్రబ్ ఫారెస్టెస్, థ్రోన్ ఫారెస్టెస్, పొడ అడవులు అలాగే ముళ్ళ అడవులు. టైడల్ ఫారెస్టెస్, టైడల్ అడవులు, డెల్టా అడవులు. ఫస్ట్ వన్, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్టెస్. This forests grows in areas with a rainfall of 125 centimeters to 200 centimeters. These forests grow in areas with a rainfall 125 centimeters to 200 centimeters. అంటే 125 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. These forests spread over the agency areas of శ్రీకాకుళం, విశాఖపట్నం and East Godavari. These forests spread over the agency areas of శ్రీకాకుళం, విశాఖపట్నం and East Godavari. అయితే ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలలో ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. The trees that grow in these forests are వేగి, ఎగిసా, బ్యాంబూ, మద్ది, బండారు, జిట్టేగి and సాలు. So these trees that grow in forests are వేగి, ఎగిసా, బాంబు, మద్ది, బండారు, జిట్టేగి అండ్ సాల్. అంటే ఇక్కడ ఫారెస్టెస్లో మనకి గమనించినట్లయితే ఇక్కడ పెరిగే వృక్షాలు వేగి, ఎగిసా, బాంబు, మద్ది, బండారు, జిట్టేగి అండ్ సాల్. నెక్స్ట్ వన్, డ్రై డెసిడియస్ ఫారెస్టెస్. దిస్ ఫారెస్టెస్ గ్రో ఇన్ ఏరియాస్ విత్ రెయిన్ ఫాల్ ranging from 75 centimeters to 100 centimeters. This forests grows in areas with rainfall ranging from 75 centimeters to 100 centimeters. 75 centimeters to 100 centimeters. అంటే 75 నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఇవి పెరుగుతాయి. దే స్ప్రెడ్ ఓవర్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు. దే స్ప్రెడ్ ఓవర్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్ అండ్ చిత్తూరు. ఈ అడవులు ఎక్కడ పెరుగుతాయంటే వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఈ అడవులు పెరుగుతాయి. సో మద్ది టేకు, బిల్లు, వెలగ, ఎగిస, నీము, బురుగ, మోదుగ and red sandal trees are the important trees that grow in the forests. వెలగ, ఎగిస, మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఎగిస, నీము, బురుగ, మోదుగ, రెడ్ శాండిల్ are these important trees that grow in these forests. ఇక్కడ ఇవన్నీ మనకు పెరుగుతాయి. మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఎగిస, వేప, బురుగు, మోదుగ వంటి ఎర్రచందనం లాంటి మొక్కలు ఇక్కడ పెరుగుతాయి. నెక్స్ట్ వన్, డూ యూ నో రెడ్ శాండిల్ వుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద రేర్ స్పైసెస్ గ్రోన్ ఇన్ శేషాచలం ఫారెస్ట్ in the district of Kadapa and Chittoor. Red sandalwood is one of the rare species grown in Seshachalam forest in the district of Kadapa and Chittoor. It has a prominent place in the economic in terms of production. It has a prominent place in the economy in terms of production. అంటే ఎర్రచందనము మనకి కడప,
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులలో మనకి పెరిగే అరుదైన వృక్షజాతి. సో ఇక్కడ ఉత్పత్తి మరియు ఎగుమతులలో ఈ రకం వృక్షానికి ఆర్థిక వ్యవస్థలో విశేష స్థానం ఉందన్నమాట. ఎర్రచందనం కడప, రెడ్ శాండిల్ కడప, అలాగే చిత్తూరు జిల్లాలలో శేషాచలం అడవులలో పెరిగే అరుదైన వృక్షజాతి. సో ఇలాంటి వాటిని ఎగుమతి చేసేటప్పుడు మనకి ఆర్థిక వ్యవస్థలో విశేష స్థానం ఉంది. నెక్స్ట్ వన్, స్క్రబ్ ఫారెస్టర్స్ అంటే చిట్టడవులు. దే గ్రో ఇన్ ఏరియాస్ విత్ ఏ rainfall below 75 centimeters. They grow in areas with a rainfall below 75 centimeters. అంటే 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. దిస్ ఫారెస్టర్స్ గ్రో ఇన్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్, రాయలసీమ రీజియన్. సో వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్, దట్ ఈస్ ద రాయలసీమ రీజియన్. అంటే ఇవి రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలలో ఈ అడవులు బాగా పెరుగుతాయి. ద ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ దిస్ ఫారెస్టర్స్ ఆర్ తుమ్మ, బాబుల్, బులుసు, రేగు ఎక్సెట్రా. ద ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ ద ఫారెస్టర్స్ ఆర్ తుమ్మ, బాబుల్, బులుసు, రేగు. అంటే ఇక్కడ మనకి ఏమేమి మొక్కలు పెరుగుతాయంటే చెట్లు, తుమ్మ, బులుసు, రేగు ఇలాంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి. నెక్స్ట్ వన్ టైడల్ ఫారెస్టర్స్. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఏ కోస్ట్ లైన్ ఆఫ్ 974 kilometers. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఏ కోస్టల్ లైన్ of 974 kilometers. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం యొక్క పొడవు 974 కిలోమీటర్లు. దిస్ ఫారెస్టర్స్ ఎగ్జిట్ అలాంగ్ దిస్ కోస్ట్ లైన్. ఎగ్జాంపుల్, కోరంగి రీజియన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి, ఉప్పు పొన్న, బొడ్డు పొన్న. నెక్స్ట్ వన్, ఊరాడ, మడ, తెల్ల మడ, పత్రి తీగ అండ్ బలబండి తీగ. ట్రీస్ ఆర్ గోన్ హియర్. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఏ కోస్టల్ లైన్ ఆఫ్ 974 kilometers. దిస్ ఫారెస్టర్స్ ఎగ్జిస్ట్ అలాంగ్ దిస్ కోస్ట్ లైన్. అంటే ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతము 974 కిలోమీటర్లు ఉంది. ఈ తీరం వెంబడి ఈ అడవులు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే ఈస్ట్ గోదావరిలోని కోరంగి ప్రాంతము. ఎగ్జాంపుల్, ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఊరాడ, మడ, తెల్ల మడ, పత్రి తీగ అండ్ బలబండి తీగ. ట్రీస్ ఆర్ గోన్ హియర్. ఇక్కడ మనకి ఈ తూర్పుగోదావరి కోరంగి ప్రాంతంలో మనకి ఈ రకమైన చెట్లన్నీ పెరుగుతాయి. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఊరడ, మడ, తెల్లమడ, పత్రి తీగ, బలబండి తీగ వంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి. నెక్స్ట్ వన్, ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనులు. ఏ ట్రైబ్ ఈజ్ ఏ సోషల్ డివిజన్ ఇన్ ఏ ట్రెడిషనల్ సొసైటీ consisting of families linked by social, economic, religious, cultural or dialectical similarities. A tribe is a social division in a traditional society consisting of family linked by social, economic, religious, culture or dialectal similarities. అంటే సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక స్వారూప్యాలు కలిగిన కుటుంబాలు, సాంప్రదాయ సమూహాలుగా ఉన్న సామాజిక విభాగాన్ని మనం అటవీ జాతి, ట్రైబల్స్ అంటాము. సమ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ రికాగ్నైజ్డ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. సమ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ రికాగ్నైజ్డ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. అయితే వీటిలో కొన్ని సమూహాలను ఆదిమ జాతులుగా గుర్తించారు. దేర్ ఆర్ వాటిని మనం చూస్తే బోండు, చెంచూస్,
బోండు, చెంచు, కొండారెడ్డిస్, కొండారెడ్డిస్, కొండ సవరాస్ ఎక్సెట్రా. అయితే వీళ్ళను కొంతమందిని మనకు ప్రభుత్వం గుర్తించింది. సో వాళ్ళలో మనం చూస్తే ఫస్ట్ బోండులు, నెక్స్ట్ చెంచూస్, నెక్స్ట్ వన్ కొండారెడ్డిస్, కొండారెడ్లు, నెక్స్ట్ కొండ సవరాసు, కొండ సవరలు ఎక్సెట్రా. ఇంకా కొంతమంది ఉన్నారు. సమ్ అదర్ ట్రైబ్స్ ఆర్ గోండు. ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళల్లో మనకు గోండు, ఎరుకల వాళ్ళు, యానాదులు అనబడే కొంతమంది ఆదిమ జాతుల వాళ్ళు కూడా కలరు. సమ్ అదర్ ట్రైబ్స్ ఆర్ గోండు, ఎరుకులాస్, యానాదిసిస్. ఏ ట్రైబల్ ఈజ్ ఏ social division in a traditional society consisting of family linked by social, economic, religious, cultural or dialectical similarities. Some groups of people have been recognized primitive tribal groups. They are Bondu, Chenchus, Kondareddis, Konda, Savaras, etc. Some other tribes are Gondu, Erukulas and Yenadisis. All of you see that picture. Chenchu tribe, that is the Chenchus. Chenchus are an aboriginal tribe whose traditional way of life is based on hunting and gathering. They speak Chenchu language. We can see them in Nallamala forest. Chenchus are an aboriginal tribe whose traditional way of life is based on hunting and gathering. చెంచులు ఒక ఆదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవనం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. సో చెంచుస్ ఆర్ అన్ అబరిజినల్ ట్రైబ్ హోస్ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ బేస్డ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. సో చెంచులు అనే ఆదిమ తెగ. వీరి సాంప్రదాయ విధానము వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. దే స్పీక్ చెంచు లాంగ్వేజ్. వారు చెంచు భాష మాట్లాడతారు. సో వీ కెన్ సీ దెమ్ ఇన్ నల్లమల ఫారెస్ట్. వీళ్ళను మనం నల్లమల అడవులలో చూడవచ్చు. చెంచులను మనము నల్లమల ఫారెస్ట్లో గమనించవచ్చు. చెంచుస్ ఆర్ అన్ అబోరిజినల్ ట్రైబ్ హూస్ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. దే స్పీక్ చెంచు లాంగ్వేజ్. వీ కెన్ సీ దెమ్ ఇన్ నల్లమల ఫారెస్ట్. నెక్స్ట్ వన్. యూజెస్ ఆఫ్ ఫారెస్టర్స్. అడవుల యొక్క ఉపయోగాలు. యూజెస్ ఆఫ్ ఫారెస్టర్స్. అసలు మనకు అడవులు ఎందుకు ఉపయోగపడతాయి? యూజెస్ ఆఫ్ ఫారెస్టర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 categories. Uses of forest can be divided into 4 categories. The first one, consumptive use. Next one, marketing. Next one, balancing ecosystem. And next one, research. Forests provide consumer goods like fruits, honey, tubers, firewood, etc. Forests provide consumer goods like fruits, honey, tubers, firewood, etc. పండ్లు, ఫ్రూట్స్, హనీ తేనె, ట్యూబర్స్ దుంపలు, ఫైర్వుడ్ కలప మొదలైన వస్తువులు మనకు అడవి నుండి లభిస్తాయి. నెక్స్ట్ వన్, మార్కెటింగ్. టింబర్, బ్యాంబూ, మెడిసినల్ ప్లాంట్స్ ఎక్సెట్రా. ఇవన్నీ మనము వాణిజ్యం కొరకు ఉపయోగిస్తాము. టింబర్, బ్యాంబూ అంటే కలప, వెదురు, అలాగే ఔషధాలు, మెడిసినల్ ప్లాంట్స్ మనము మార్కెటింగ్కి ఉపయోగిస్తాం. నెక్స్ట్, బ్యాలెన్సింగ్ ఈకోసిస్టమ్. ప్లాంట్స్ అబ్జర్వ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్, minimize the temperature in atmosphere, reduce air pollution. Roots help to prevent soil erosion. Plants observe carbon dioxide and release oxygen. అంటే మనకి మొక్కలు కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి మనకి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. మొక్కలు మనకి కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి మనకేం రిలీజ్ చేస్తాయి? ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో మినిమైజ్ ద టెంపరేచర్
atmosphere reduce air pollution. Minimize the temperature in atmosphere, reduce air pollution. Roots help to prevent soil erosion. అంటే అడవులు వాతావరణంలోని ఉష్ణోగ్రతను మనకి తగ్గిస్తాయి, అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వేర్లు మనకి మృత్తికా క్రమక్షయాన్ని కూడా అరికడతాయి. చూడండి, బ్యాలెన్సింగ్ ఈకోసిస్టమ్, పర్యావరణ వ్యవస్థల సమతౌల్యం. ప్లాంట్స్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ని. ప్లాంట్స్ ఏం చేస్తాయి, మనకి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, మనకేం రిలీజ్ చేస్తాయి, ఆక్సిజన్ని. మినిమైజ్ ద టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్, అలాగే అడవులు వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్, అలాగే పొల్యూషన్ని కూడా, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. రూట్స్ హెల్ప్ టు ప్రివెంట్ సాయిల్ ఎరోషన్, మనకి రూట్స్ మృత్తికా క్రమక్షయాన్ని కూడా అరికడతాయి. నెక్స్ట్ వన్, రీసెర్చ్, పరిశోధనలు. మెనీ రీసెర్చెస్ ఆర్ బీయింగ్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెట్టింగ్ utilities from the forest. Many researches are being done for the sake of forest conservation as well as for the sake of getting utilities from the forests. అంటే అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనాలు పొందడంలోని అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనాలు పొందడం కోసము అనేక పరిశోధనలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ వన్, సో all of you see that pictures, that is the products of forests. సో మనం పిక్చర్లో గమనించినట్లయితే వుడ్, హనీ, బ్యాంబూ ప్లాంట్స్, ఇవన్నీ మనకి ప్రోడక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్స్. నెక్స్ట్ వన్, ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్. అటవీ నిర్మూలన కారణాలు, సమస్యలు. డిఫారెస్టేషన్ ఈజ్ ద కట్టింగ్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ లార్జ్ ఏరియా. అడవులలో చెట్లను నరికివేసి ఆర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్స్ బై ద పీపుల్. ఇతర అవసరాలకు వినియోగించటము అటవీ నిర్మూలనకి దారితీస్తుంది. డిఫారెస్టేషన్ ఈజ్ ద కట్టింగ్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ లార్జ్ ఏరియా ఆర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ బై ద పీపుల్. అడవులలో చెట్లను నరికివేసి అడవికి ఇతర అవసరాలకు ఉపయోగించడం అటవీ నిర్మూలన, జీవావరణం, ఆర్థిక వ్యవస్థకి దారితీస్తుంది. యు నో దట్ ద ఫారెస్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ వెల్త్ in terms of ecology and economic. We know that the forests are an important part of our national wealth in terms of ecology and economy. అంటే మనము అటవీ నిర్మూలనలో జీవావరణము, ఆర్థిక వ్యవస్థ రీత్యా అడవులు జాతీయ సంపదలో ముఖ్య భాగమని మనకు తెలుసు. ఫారెస్ట్స్ ఆర్ ఎక్స్ప్లోయిటెడ్ బై us for our needs. అండ్ గ్రీడ్. అంటే మనము మన అవసరాల కోసము, దురాశ కోసము అడవులను మనం నిర్మూలన చేస్తున్నాము. లెట్స్ లుక్ ఎట్ ద సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్. కింద మనం కొన్ని కారణాలను, డిఫారెస్టేషన్కి గల కారణాలను గమనించవచ్చు. డిఫారెస్టేషన్ ఈజ్ ద హంటింగ్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ లార్జ్ ఏరియా ఆర్ ద destruction of forests by the people. We know that the forests are an important part of our national wealth in terms of ecology and economy. Forests are exploited by us for our needs and greed. Let's look at some of reasons for deforestation. అటవీ నిర్మూలనకు గల కారణాలను మనం కొన్ని ఇక్కడ చూడొచ్చు. కన్వర్టింగ్ ద ఫారెస్ట్స్ ల్యాండ్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్. Converting the forests land into agriculture land. Converting the forest and land into agriculture land. అటవీ భూములను వ్యవసాయ భూములుగా మనం మార్చేస్తున్నాం.
కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్, అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్, రోడ్లు మరియు డ్యామ్ల నిర్మాణాలు చేయడం. నెక్స్ట్ టింబర్, కలప కోసం, ఫర్నిచర్ కోసం టింబర్. ఇండస్ట్రియల్ పర్పసెస్, పారిశ్రామిక ప్రయోజనాలు, ఇండస్ట్రియల్ పర్పసెస్. మిస్chievous బిహేవియర్ ఆఫ్ సెట్టింగ్ ద ఫారెస్ట్స్ ఆన్ ఫైర్ బై సమ్ పీపుల్ కాజెస్ గ్రేట్ లాస్. కొంతమంది ఆకతాయితనంతో అటవీ ప్రాంతాలకు నిప్పు పెట్టడం వల్ల కూడా చాలా నష్టం మనకి కలుగుతూ ఉంది. సో దట్ ఈస్ ద ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్. కట్టింగ్ ద ట్రీస్ అండ్ కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్. కన్వర్ట్ చేస్తున్నాం మనం అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చేస్తున్నాం. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్, మనం రోడ్లు మరియు డ్యాములు నిర్మిస్తున్నాము. టింబర్, కలప కోసం మనం అడవులను నరికేస్తున్నాం. ఇండస్ట్రియల్ పర్పసెస్, ఫ్యాక్టరీలు మనం ఏర్పాటు చేయడం కోసము డిఫారెస్టేషన్ చేస్తున్నాము. మిస్chievous బిహేవియర్ ఆఫ్ సెట్టింగ్ ద ఫారెస్ట్స్ ఆర్ ఫైర్ బై సమ్ పీపుల్ కాజెస్ గ్రేట్ లాస్. కొంతమంది తుంటరితనంతో అటవీ ప్రాంతాలకు నిప్పు పెట్టడం ద్వారా కూడా చాలా నష్టాన్ని కలుగుతూ ఉంది. సో సమ్ యాక్ట్స్ ఆఫ్ ఫారెస్టర్స్. ఇయర్, యాక్ట్, ఇన్సిడెంట్. డూ యూ నో, తెలుసా? 1894 ద ఫారెస్ట్ లా. సో 1894లో అడవి చట్టమును ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్ 1950 ఫారెస్ట్ ఫెస్టివల్, అడవుల పండగ 1950. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వన సంరక్షణ చట్టం. 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఫారెస్ట్ రైట్ యాక్ట్స్. 1894 ద ఫారెస్ట్ లా. 1950 ఫారెస్ట్ ఫెస్టివల్. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ. 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. 2006 ఫారెస్ట్ యాక్ట్. దిస్ యాక్ట్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్టర్స్. ఈ చట్టాలన్నిటినీ ఉపయోగించి అడవులను సంరక్షించడం కోసం ప్రభుత్వం చాలా చట్టాలను చేసింది. 1894 ఫారెస్ట్ లా. 1950 ఫారెస్ట్ ఫెస్టివల్. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, జాతీయ అటవీ విధానం. 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వన సంరక్షణ చట్టం. 2006 ఫారెస్ట్ రైట్ యాక్ట్. Deforestation lead to unavoidable consequences such as global warming. అంటే ప్రపంచం వేడెక్కడం, అంటే అడవులను నరికివేయడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అంటే ప్రపంచం వేడెక్కిపోతుంది. అలాగే పొల్యూషన్, వాయు కాలుష్యం ఏర్పడుతుంది. సాయిల్ ఎరెక్షన్, మట్టి కొట్టుకుపోతుంది. లాస్ ఆఫ్ హ్యాబిటేట్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్, మనకి ఎనిమల్స్ అన్నిటినీ పోగొట్టుకుంటాం. అలాగే షార్టేజ్ ఆఫ్ ఫుడ్, ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండ్ ఇంబ్యాలెన్స్ ఈకోసిస్టమ్ ఆల్సో లీడ్ టు న్యాచురల్ క్యాలమిటీస్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్ ఎక్సెట్రా. అంటే డిఫారెస్టేషన్ వల్ల చాలా మనకి నష్టాలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్, సాయిల్ ఎరెక్షన్, వైల్డ్ ఎనిమల్స్ షార్టేజ్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇన్బ్యాలెన్స్డ్ అండ్ ఈకోసిస్టమ్ అండ్ ఆల్సో లీడ్స్ న్యాచురల్ క్యాలమిటీస్, అంటే మనకి ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. లైక్ ఫ్లూడ్స్, డ్రాట్స్, తుఫానులు, వరదలు కూడా మనకి వస్తాయి. దీనివల్ల డిఫారెస్టేషన్ వలన, అడవులను నరికివేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో deforestation lead a unavoidable consequences such as global warming, pollution, soil erosion, loss of habitat of wild animals, shortage of food, forest produce and imbalance of ecosystem,
and leads to natural calamities like floods, droughts. సో డిఫారెస్టేషన్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్, గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్, సాయిల్ ఎరోషన్, అలాగే వైల్డ్ ఎనిమల్స్ షార్టేజ్, ఫుడ్ ప్రాబ్లమ్స్, ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఈకోసిస్టమ్, న్యాచురల్ క్యాలమిటీస్ లైక్ ఫ్లూడ్స్ అండ్ డ్రాట్స్, తుఫానులు, వరదలు కూడా మనకి సంభవిస్తాయి. సో మనం ఈ అడవులను నరికివేయకూడదు. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్టెస్. So social forestry and conservation of forests. Social forestry is a concept taken up of conservation of forests and afforestation in barren and deforested lands for the process of helping environment. మనకి చెట్లను కాపాడితే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెల్పింగ్ ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మనకు సోషల్గా రూరల్ డెవలప్మెంట్ అవుతుంది. Social forestry refers management of forest for the benefits of local communities. The government has undertaken social afforestation to reduce air pollution. దీనివల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ప్రొమోట్ ఏ వెరైటీ ఇండస్ట్రీస్ని కూడా మనము నెలకొల్పవచ్చు. ఇట్ ఆల్సో ఎయిమ్డ్ ఇంక్రీజ్ గ్రీనరీ ఇన్ అండ్ అరౌండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్, barren ల్యాండ్స్. దీనివల్ల మనకు ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవచ్చు, ల్యాండ్ పాడు కాకుండా ఉంటుంది. సో ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్. సో చిల్డ్రన్, థ్యాంక్ యూ.